హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు చాలామంది మోకాల నొప్పులతో బాధపడుతూ ఉంటున్నారు. మోకాల నొప్పులు విపరీతంగా ఉండడం వల్ల ఎక్కడికి వెళ్ళకపోవడము, అసలు చిన్న ఏజ్లో కూడా ఇవి రావడం వల్ల అసలు కాలేజ్కి అటెండ్ కాకపోవడము, జాబ్కి అటెండ్ కాకపోవడం, ఇవన్నీ చాలా జరుగుతున్నాయి. గురూజీ దగ్గర మనం మంచి మందు ఒకటి ఉంది, అది అడిగి తెలుసుకుందాం. నమస్తే గురూజీ. నమస్తే. ఈ మధ్యకాలంలో మోకాల నొప్పులతో చాలామంది బాధపడుతున్నారు, చిన్న ఏజ్ వాళ్ళు కానివ్వండి, పెద్ద ఏజ్ వాళ్ళు కానివ్వండి. సో ఈ మోకాల నొప్పులు తగ్గించుకోవడానికి ఏదైనా మెడిసిన్ ఉంటుందా? ఖచ్చితంగా ఉన్నాయండి. మోకాల నొప్పులు తగ్గడానికి మంచి మెడిసిన్స్ అయితే ఉన్నాయి. ఏమంటే ఈ మోకాల నొప్పుల సమస్య చిన్న వయసులో వస్తే అది హస్తప్రయోగాల వల్ల వస్తుంది. ఓకే. వీళ్ళు మెయిన్గా మొట్టమొదటి ఏం చేయాలంటే ఇంకా హస్తప్రయోగాలు అనేది ఆపేయాలి. దాంట్లో పాటు మనకు మునుగుమాన్ ఉంటుంది. ఆ మానికి ఎక్కడన్నా ఒక 2 ఏట్లు వేసి వచ్చామంటే అందులోనికి బంక్ వస్తుంది, గోందు. దాన్ని తెచ్చి ఎండకి పెట్టి బాగా నూరి పౌడర్ చేసి ఆ పౌడర్లోకి మళ్ళీ ఎప్పుడైనా ఒకరోజు వాటర్ కలిపి ఆ మోకాళ్ళ పైన పొట్టు వేసుకోవాలి. ఓకే. ఇది పెద్దోళ్ళు చిన్నోళ్ళు అందరూ చేయొచ్చు. దానివల్ల ఏం సైడ్ ఎఫెక్ట్స్ అలాంటివి ఏముంటాయి? పొట్టు వేయడం వల్ల సైడ్ ఎఫెక్ట్ ఉంది. డైరెక్ట్గా కడుపు తీసుకుంటే కూడా ఏం ఎఫెక్ట్ లేదు, ఇంకా మంచి వీర్య కణాలు పెరుగుతుంది, తప్పేం లేదు. ఇలా కాక చాలా మందికి ఎముకలు అరిగిపోయిందని, ఇంకా గొజ్జు లేదని, వయసు అయిపోయిందని నొప్పులు చాలా మంది ఇప్పట్లో చాలా బాధపడుతుంటారు. అవును. ఎవరు చూసినా ప్రతి ఒక్కరు నొప్పులు, నాకు నడుము నొప్పి, మోకాలు నొప్పి, ఏదో ఒక నొప్పులతో బాధపడుతుంటారు. అలాంటి వాళ్ళందరూ ఈ మందు చేసుకు వాడుకోవచ్చు ప్రతి ఒక్కరు. ఎలా వాడుకోవాలి? దీన్ని ఏమేమి కావాలో ఏం చేసుకోవాలంటే ముఖ్యంగా మనకు దీంట్లో పడేసిన ఐటము ఇది ఇంగుళీకం. ఇంగుళీకం ఇది రసపాషాణం. ఇంగుళీకం ఇది మెరిసిపోతుంది చాలా. అవును. బంగారం కన్నా ఎక్కువ రేట్ కూడా అలాగే ఉంటుంది. అది 30,000 ఉంటుంది కిలో. ఇదే మాక్సిమం కిలో వస్తుంది. అంత కాస్ట్. దీంట్లో 2-3 రకాలు ఉన్నాయి. కొంచెం తక్కువ క్వాలిటీది, ఇంకా ఎక్కువ క్వాలిటీది కూడా ఉంది. ల్యాబ్ది వచ్చి మనకు 70,000 వరకు ఉంది, 35,000కు ఒక రకం ఉంటుంది. మనం అయినంత వరకు మంచి క్వాలిటీ ఇంగ్లీకం తెచ్చుకోవాలి. ఈ ఇంగ్లీకాన్ని డైరెక్ట్గా మనం వాడకూడదు. దీనికి శుద్ధులు ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది రసపాషాణాలతో చేసే మందులు కాబట్టి శుద్ధులు చాలా ముఖ్యంగా ఇంపార్టెంట్. శుద్ధి చేసుకోవాలి. దీన్ని ఏ విధంగా శుద్ధి చేసుకోవాలంటే ముందు నిమ్మ రసంతో 3 రోజులు నానబెట్టేయాలి. తర్వాత సొనబాలతో 3 రోజులు నానబెట్టాలి. ఈ విధంగా 2 సార్లు ఇలా నానబెట్టిన దానికి మనము ఈ మునగాకు రసం ఒక 100 ml, కొత్తిమీరాకు రసం 100 ml, మన ఆకుకూరలో ఒక 4-5 రకాలు పుదీనా వేసుకోవచ్చు, మెంతాకు వేసుకోవచ్చు. అదేవిధంగా మనకు కాంచాకు, కాంచికూరాకు దొరుకుతుంది. ఖచ్చితంగా కాంచాకు రసం ఒక 100 ml, మునుగుమాను పట్ట రసం ఒక 100 ml. ఇవన్నిటికన్నా ముఖ్యంగా కారం మునుగా అని ఒక మునుగు ఉంది, అది దొరికితే బ్రహ్మాండం. కారం మునుగ కొంచెం చేదు ఉంటుంది, అది శ్రీశైలం అడవిలో బాగా దొరుకుతాయి. ఆ మునుగుమాను పట్ట కానీ దాని ఆకు ఉంటే ఇంకా చాలా బాగా పనిచేస్తుంది. అది లేకపోతే ఈ ఆకు, ఈ పసురులన్నీ సపరేట్గా తీసి పెట్టుకొని దీన్నంతా చురికించాలి. దీనికి ఏ విధంగా చురికించాలంటే ఈ శుద్ధి చేసిన ఇంగ్లీకంకి మనం ఒక ఇనుప బాండ్లీలో కానీ లేక బాగా మందంగా గట్టిగా ఉండేది, మందం ఉండే స్టీల్ బాండ్లీ ఉంటే దాంట్లో కానీ ఈ పీస్లు అన్నీ వేసి కింద మంట పెట్టినప్పుడు స్టవ్ మీద బాండ్లీ పెట్టేసి ఇంగ్లీకం అంతా దాని మీద వేస్తే అది కింద మంటకి ఉడికెక్కుతుంది. ఎక్కిన దాని మీద ఈ పసురులు ఒక్కొక్కటిగా ఫస్ట్ వెల్లుల్లి రసము, ఒక్కొక్క కూరాకు, శుంఠి అల్లం రసము, మునుగుమాను చెక్క రసము, తర్వాత కాచాకు రసము, మెంతాకు రసము, ఇలా అన్నీ ఒక 4-5 రకాల ఆకుకూరలు. అందులో మెంతాకు, మనకు ముఖ్యంగా పుదీనా, కొత్తిమీర, ఈ మునగాకు రసం, ఇది ముఖ్యంగా పొడాలి. ఈ రసాలతో దాన్ని చురికిస్తూ వచ్చారంటే ఆ రసాలన్నీ పీల్చుకోవడానికి ఒక రోజు పట్టచ్చు, 2 రోజులు కూడా కావచ్చు. ఒక రోజులో అయిపోలేదు, ఇంకా మిగిలింది 2 రోజుకు మళ్ళీ చురికించండి, ఏం తొందర ఏం లేదు. అన్నీ 100 గ్రాములే. ఇంగ్లీకం మాత్రం ఎంత ఉండాలా? ఇది ఒక 100 గ్రాములు కూడా అవసరం లేదు. ఒక 50 గ్రాములు ఇంగ్లీకం తీసుకుంటే రసాలన్నీ 100 వేసుకోవాలి పూర్తిగా. ఈ విధంగా చురికిచ్చిన ఇంగ్లీకాన్ని తీసి పక్కలో పెట్టుకోవాలి.
తర్వాత ఏం చేయాలంటే వైట్ ఆనియన్స్ వస్తుంది, తెల్ల ఎర్రగడ్డలు. ఆ తెల్ల ఎర్రగడ్డలు తెచ్చి 2 లీటర్ల రసం తీసుకోవాలి. వైట్ ఆనియన్ జ్యూస్ 2 లీటర్ల రసం తీసుకొని దాంట్లోకి ఈ ఇంగుళీకం బాగా మైనం లాగా ఉంటుంది లేదా పౌడర్ లాగా ఉంటే ఆ ఆనియన్ రసంలోకి వేసేసి మళ్ళీ బాండ్లీలో మంట పెట్టాలి. మంట పెడితే ఆ రసం కొద్ది కొద్దిగా ఇమురుతూ వస్తుంది. అది ఇమురే చెప్పులు మీరు ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, ఇది వచ్చి సన్న రాష్ట్రము దుంప రాష్ట్రము 2 రకాలు వస్తాయి. మనం పక్షవాతానికి అయినప్పుడు దుంప రాష్ట్రం వాడతాం, గడ్లే ఏర్లు. పక్షవాతానికి అయితే దుంప రాష్ట్రం వాడతాం, మోకాల నొప్పులకైతే సన్న రాష్ట్రం. ఈ సన్న రాష్ట్రం ఒక 30 గ్రాములు. అదేవిధంగా పిప్పిళ్ళు, మనకు మామూలు సన్న పిప్పిళ్ళు. ఈ పిప్పిళ్ళు చూడండి, ఇది ఎండు శుంఠి, అల్లం, ఈ శుంఠి, అదేవిధంగా మిరియాలు, ఇవన్నీ ఇంట్లో దొరికేవి, పెప్పర్, ఇవి 30 గ్రాములు సపరేట్గా పౌడర్ చేసి మళ్ళీ కలిపి పెట్టుకోవాలి. అదేవిధంగా మనకు అక్కల కర్ర అని దొరుకుతుంది. అక్కల కర్ర 40 గ్రాములు పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఈ ఎర్రగడ్డల రసంలో ఇవన్నీ ఉడుకుతూ ఉంటుంది. ఇందులోకి ఈ పౌడర్లు వేసేసి బాగా దాన్ని కలుపుతూ మంచి మైన పక్కం చూసుకోవాలి. పాకం మంచి పాకం ఎత్తుకోవాలి, మాత్ర కట్టుకు వచ్చే పాకం. ఇది తక్కువ అయితే మాత్ర కట్టుకు రాదు, ఎక్కువ అయితే రాయి అయినాక అట్లా అయిపోతుంది. మాత్రకి మళ్ళీ అస్సలు గట్టిగా పనికిరాదు. అలా కాకుండా చాలా జాగ్రత్తగా పక్వం తెలుసుకొని దీన్ని చూసుకుంటూ రావాలి. పక్వానికి వచ్చింది, ఈ రసం అంతా ఇమిరిపోయింది అన్నప్పుడు దాన్ని స్టవ్ ఆఫ్ చేసి ఈ కళాయి దించుకొని దాంట్లో ఇంకా ఒక బఠానీ గింజ సైజు లేక మిరియాల గింజ సైజు, మిరియాల గింజ సరిపోతుంది, టాబ్లెట్. ఎందుకంటే ఆ పాకం ఉన్నప్పుడే కట్టుకోవాలి, తర్వాత కట్టలేము, అంతే ఫుల్ రాయి అనేట్టు అయిపోద్ది. ఆ పాకం కరెక్ట్గా దించుకున్నారంటే స్మూత్గా బాగుంటాయి. దాన్ని మిరియాల గింజ సైజు మాత్రం కట్టుకొని ప్రతిరోజు పొద్దున్నే సాయంత్రం ఒక్కొక్క గోలి. సమస్య తక్కువ ఉన్నోళ్ళు, సమస్య బాగా ఎక్కువ ఉన్నోళ్ళు అయితే 3 గోళీలు 3 పూట్లు వేసుకోవాలి. వేడి నీళ్ళతో భోజనం తర్వాత ఒక గోళీ వాడుతూ వచ్చారంటే వీళ్ళు కొద్ది కొద్దిగా నొప్పులు అనేది తగ్గుతూ ఉంటాయి. దీంతో పాటు ఈ పెయిన్ ఆయిల్స్ ఉంటుంది, ఆల్రెడీ మనం వీడియోలు చెప్పాం. అది కానీ ఇంకా వేరే ఆయిల్స్ కూడా ఉంటాయి. ఆ ఆయిల్ అప్లై చేసి మసాజ్ చేసుకుంటూ ఈ గోళీలను కొంతకాలం వాడుకుంటూ వచ్చారంటే కంప్లీట్ గా నొప్పులు అనేది తగ్గుతాయి. 3-4 నెలలు పడుతుంది కొంతమందికి 1 నెలలోనూ తగ్గుతుంది. వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా గోంగూర, పచ్చిమిరపకాయ, బంగాళదుంప, పచ్చి కొబ్బరి, పుట్టుగొడుగులు, గుమ్మడికాయ, ఈ వాత పదార్థాలు, వాయువు పదార్థాలు పూర్తిగా ఆపేయాలి. మొత్తం మానేసుకుంటే మంచి రిజల్ట్. అదేవిధంగా మెయిన్ చికెన్ తినకూడదు, టీ కాఫీ వాడకూడదు. మూడోది ఏంటంటే ఈ ఇంగ్లీకం రసపాషాణాల మందు వాడినప్పుడు పులుపు తగలరాదు. పులుపు తగిలితే ఇది పంచాయదు. మనకు ముఖ్యం పాత్ర పోషించేది ఇదే. దానివల్ల పులుపు కూడా ఆపుకొని ఈ పదార్థాలన్నీ వాడుకుంటూ వచ్చారంటే ఖచ్చితంగా మోకాళ్ళ నొప్పులు అనేది రిజల్ట్ ఉంటుంది, తగ్గుతుంది. ఎన్ని నెలలు వాడాలి? కొంతమంది 3 నెలలు వాడుకోవాలి సమస్య ఎక్కువ ఉంటే. పూర్తిగా ఇంకేమీ లేను అన్న వాళ్ళు ఒక 5 నెలలు వాడాలి. పారాడుతున్న నొప్పులు ఉన్నాయంటే ఒక 3 నెలలు బాగా మంచి రిజల్ట్ వస్తుంది. ఇంకా కొంతమంది 2 నెలలు 1 నెల వాడుకున్నా కూడా పూర్తిగా సెట్ అయిపోతుంది. దీంతో పాటు వయసు అయిన వాళ్ళు అయితే ఏదైనా రక్త శుద్ధికి సంబంధించిన మందులు కూడా వాడుకుంటూ వచ్చారంటే వాళ్ళ కొత్త రక్తం అనేది ఉత్పత్తి అయినా అభివృద్ధి చెందిన ఇంకా మంచి రిజల్ట్ ఉంటుంది. చూసారు కదండి, ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఈజీగా మొకాల నొప్పిలు తగ్గించుకోవడానికి మందు రెడీ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు కనుక పాసిబుల్ ఉంటే చేసుకోండి. ఒకవేళ పాసిబుల్ కాకపోతే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి వాట్సాప్ కానివ్వండి, కాల్ చేస్తే మీకు కొరియర్ ద్వారా పంపిస్తారు, లేకపోతే డైరెక్ట్గా వచ్చి తీసుకోవచ్చు. రీజనబుల్ ప్రైజెసే ఉంటాయి. థ్యాంక్ యూ గురుగారు. నమస్తే అండి.